నమస్తే. నమస్తే. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఓకే, సుధీర్ రెడ్డి గెలిచింది. ఇక్కడ నుంచి వచ్చిపోతా ఉండా లేదన్నా ఏడొస్తుండు. ముందే గెలుపు కష్టం అనుకున్నాం, కానీ ఇక్కడ ఏమైందంటే డబ్బులు కమ్ముడు వేరు. ప్రజలు పబ్లిక్ అమ్ముడు వేరా? పబ్లిక్ ఖచ్చితంగా ఓటుకి నోటు డబ్బు అమ్ముడు వేరు. అందుకే సుధీర్ రెడ్డి గెలవగలిగాడు. డబ్బులు విచ్చలవిడిగా పనిచేసిండు. సో గెలిచేసిండు. ఉంటాడా పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అంటారు? చెప్పలేమన్నా. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయేలోపు చెప్పలేము. ఖచ్చితంగా జెండా ఎత్తేస్తాడు. ఆల్రెడీ జెండా ఎత్తి వచ్చినాడే. ఇప్పుడు జెండా ఎత్తడం నమ్మకం అయితే ఏం లేదు. ఖచ్చితంగా జెండా ఎత్తేస్తాడు. అంతేనా? వాళ్ళు రాణించుకుంటలేరు అనే ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆగుతుందని ఎల్బీ నగర్ ప్రజల్లో చూస్తున్నారు. అంతే. కాంగ్రెస్ పార్టీ దగ్గర తీస్తలేదు. లేకపోతే ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి అనేది కష్టపడి ఈడనని గెలిపించిండు అనే నమ్మకం ప్రజలకు ఉండే. నమ్మిన పార్టీని మళ్ళీ విడగొట్టొచ్చిన వాళ్ళని మేము కాంగ్రెస్లోకి తీసుకోమని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళ పార్టీలోకి తీసుకోమని చెప్తారు. అందుకే ఇక మేబీ ఉంటే ఉండొచ్చు. ఆయన కూడా మొన్న ఒక చెప్పిండు, నేను టీఆర్ఎస్లోనే ఉంటా అని, కేసీఆర్తోనే నడుస్తా అని అయితే చెప్పిండు. ఏమైతే చెప్పలేము. ఇక ఆయన కప్పి ఆస్తుల కోసమైనా పోతే పోయే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? అంటే 120 రోజులు దాటింది కదా, ఏమంటారు పబ్లిక్? ఏమంటారు? ఇక చాలా దారుణం అయిపోయింది అన్న. ఈ టీఆర్ఎస్ కంటే ఇంకా ఘోరంగా ఉంది. ఇప్పుడే ఆర్డర్ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అసలు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో అసలు అర్థమే అయితే లేదు. ఫ్రీ బస్ లేడీస్ అమీర్పేట నుంచి పంజాగుట్ట పోయి గప్చుప్ దిండికి యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకుంటారు అంటేనే అర్థం చేసుకోరు. ఇక ఖాళీ టైంపాస్కి వస్తారు స్టేట్లు అవి అక్కడిక్కడ పబ్లిక్ ఉట్టిగానే దిగుతారు తప్ప ఫ్రీ బస్ అయితే ఆటో డ్రైవర్లకి అయితే ఖచ్చితంగా ఇది అన్యాయం చేసినట్టే. కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి అన్న తెలంగాణలో, వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం చేసింది ఖచ్చితంగా. కానీ ఈ 100 రోజులలో ఎట్లా చెప్తాం వ్యతిరేకత వచ్చని చెప్పి? అంటే 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ పరిపాలన కొనసాగింది కదా, గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, అందుకే కాస్త ఇబ్బంది అవుతుందని నేను చెప్తా ఉన్నాను. అయింది కరెక్టే, కానీ వీళ్ళు ఏంటంటే వచ్చిన 100 రోజులకి అభివృద్ధి చేస్తా అని చెప్పారు కదా. 100 రోజులలోనే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తాం అని వీళ్ళు ఖచ్చితంగా ప్రస్తావన చేసిర్రు. ఎక్కడ ఏ స్పీచ్ ఇన్నా రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకున్నా మేము 100 రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రతిదీ అమలు చేసిర్రు. కానీ 100 రోజులు కాదు, 120 days అయిపోయింది ఆల్రెడీ. ఒక రైతు బంధు కూడా పడలేదు, ఇంకా ఒక ఉచిత బస్సు తప్ప ఏ హామీ కూడా నడవడం లేదు. ఇంకా స్కాలర్షిప్ల గురించి ప్రస్తావన లేదు. ఫీజు తగ్గిస్తా అని చెప్పారు, అది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే విద్యార్థులకు ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా మేము ఈ సీట్లు మేము ఫీజులు తగ్గియాలని డిమాండ్ చేస్తున్నామని చెప్తారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా అది తగ్గదు. వాళ్ళు మళ్ళీ కుమ్మక్కయ్యి అది అదే ప్రస్తావన నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అయిపోయింది. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెల రోజుల టైం ఉంది. మల్కాజ్గిరి నుంచి 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. 3 అభ్యర్థులలో ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఈటల రాజేందర్. ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న ఇంటికి వంగన ఫస్ట్ బాబు తిన్నావా అన్నా, తిన్నావా, తిని వచ్చే మాట్లాడుతుంటాడు. ఫస్ట్ నువ్వు తిన్నావా, నీ సమస్య ఏంది అని మాట్లాడే వ్యక్తి అంటే తెలంగాణలో ఖచ్చితంగా ఆయన వ్యక్తి. ఆయన ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా తిన్న తర్వాత సమస్య ఏందో తెలుసుకొని సమస్యని ఖచ్చితంగా సాల్వ్ అయ్యే విధంగా పరిష్కారం చేస్తాడు ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో మలిదశ నుంచి తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు పోరాడిండు. ఇక కేసీఆర్ మొత్తం కుంభకోణం ఆయన బయటపడుతున్నాయని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల ఆయన బీజేపీకి వచ్చిండు. ఖచ్చితంగా ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తాడు, సెంట్రల్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా అవుతాడు. ఇప్పుడు ఇద్దరు తెలియదా? రాగి లక్ష్మారెడ్డి, పట్నం సొంతమైన రాగి లక్ష్మారెడ్డి ఎవరికి తెలుసు అన్న? ఎవరికి తెలియదు. ఆ పట్నం మహేందర్ రెడ్డి ఏంది ఆడ ఆయన రౌడీ షీటర్ అంట. మొత్తం తాండూరు మొత్తం ఈ లేడకు మొత్తం కబ్జాలు ఆయన మొత్తం. ఆయన కింగ్ అంటాడు. ఈడ వచ్చి ఏం చేయలేడు. ఈటల అంటే ఏంటంటే తెలంగాణ ఫేవర్ కాబట్టి ఆయన మంచి ప్రస్తావన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా హుజరాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో ఖచ్చితంగా చెల్లుతుందన్న. ఎందుకు చెల్లదని వాళ్ళు హుజరాబాద్లో ఏమనేసి ఏంటంటే కౌశిక్ రెడ్డి ఏం చేసిందంటే నేను చచ్చిపోతా అదొకటి చేసిండు. ఇంకోటి ఏంటంటే ఈటల గజ్వేలో గెలుస్తుంది కదా, ఈడ గెలిస్తే రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి గజ్వేలో గెలుస్తుండనే ఇక్కడ కూడా హుజూరాబాద్ ప్రజలు ఏం చేసినంటే కాంగ్రెస్ని గెలిపియద్దని టీఆర్ఎస్ని గెలిపించాల్సి వచ్చింది అక్కడ. ఓకే, మీరు మాత్రం ఈటలకే ఇస్తాం ఖచ్చితంగా. దేశంలో 3 అవుతుంది అబ్కి బార్ 400 బార్ అనే దాంతో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తాం.